సమోసా పార్ట్ 2 వీడియో వచ్చేసిందో. సో, షీట్స్ లాగా అయితే ఫస్ట్ పార్ట్‌లో ఎలా చేయాలి, ఏంటి అని చూపించినా కదా! చూడకపోతే చూసేయండి మళ్ళా. సో, ఇలా షీట్స్ లాగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం గమ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! గమ్ అంటే గమ్ కాదండో. సో, అదైతే గోధుమ పిండిలో కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని చేసింది మాత్రమే. నేను చూపిస్తున్న విధంగా ఇలా కోన్ షేప్‌లో చేసేసుకొని జస్ట్ 1 ఆర్ 2 స్పూన్స్ మాత్రమే మనం స్టఫింగ్ పెట్టుకోవాలి. ఏదైతే అది ఆలు కానీ, లేకుంటే కార్న్ కానీ మీ ఇష్టం ఏదైతే అది. నేను ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోండి. చాలా సింపుల్. ఒక 1, 2 చేయగానే అయితే మనకు వచ్చేస్తాయి ఈజీగా. నేనైతే లోపల కార్న్ యూజ్ చేసిన. ఆ కర్రీ ఎట్లా చేసినా ఏంటి అనేది అయితే పార్ట్ 1లో చూపించిన. చూడకపోతే చూసేయండి మళ్ళీ. సో, ఇవన్నీ సమోసాస్ చేసిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని తినేయడమే. కానీ లో టు మీడియం ఫ్లేమ్లో చాలా స్లోగా నిదానంగా మనం ఫ్రై చేసుకోవాలి నెమ్మదిగా. ఎందుకు అంటే చాలా లేట్ అవుతాయి ఇవి ఫ్రై కావడానికి. మినిమం 5 to 10 minutes అయినా టైం పడుతుంది. మీరు కొంచెం ఓపికతో చేసుకుంటేనే అది మంచిగా కుక్ అవుతుంది లోపల కూడా. సో, సమోసా నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి